ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కందము. ఈరోజు మనం 1వ భాగం తెలుసుకుంటున్నాము. కలియుగ ప్రభావము. శ్రీశుకుడు కలియుగ ప్రభావం గురించి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. శ్రీశుకుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ పరీక్షిత్ మహారాజా, చంద్రవంశపు రాజులలో చిన్నవాడైన పురంజయుని అతని మంత్రి చంపేసి మంత్రిపుత్రుడైన ప్రద్యోతుని రాజుగా చేశాడు. ప్రద్యోతనుని సంతతి వాళ్ళు 108 సంవత్సరాలు పరిపాలించారు. తరువాత శిశునాగుడు మొదలైన వాళ్ళు 360 సంవత్సరాలు పరిపాలిస్తారు. తరువాత నందివర్ధనుడు, మహానంది, మహాపద్ముడు అనబడే నందులు రాజులవుతారు. అక్కడ నుండి క్షత్రియ పాలన అంతమై శూద్ర పాలన మొదలవుతుంది. నందులు 100 సంవత్సరాలు పరిపాలిస్తారు. కౌటిల్యుడు అనే బ్రాహ్మణుడు నందులను నశింపచేస్తాడు. తరువాత చంద్రగుప్తుడు, అశోకవర్ధనుడు మొదలైన మౌర్యులు 137 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు మొదలైన శుంగవంశీయులు 112 సంవత్సరాలు పరిపాలిస్తారు. తరువాత వసుదేవుడు మొదలైన కాణ్వులు 345 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత బలీకులు అనబడే ఆంధ్రజాతి వారు 486 సంవత్సరాలు పరిపాలిస్తారు. తరువాత అభీరులు, అవధ్యులు, గర్ధబులు, కంకులు పాలిస్తారు. తరువాత యవనులు, తుష్కురులు, మురుండులు, మౌనులు 1099 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత బాహ్లికులు అనబడే భూతనందాదులు 106 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత బాహ్లికుల సంతతి వారే ఆంధ్రులు, కోసలులు, వైదూరులు, నిషాదులు అనే తెగలుగా విడిపోయి వేరువేరు రాజ్యాలను స్థాపించుకొని ఏలుతారు. తరువాత విశ్వస్ఫూర్తి అనే మగధ వంశీయుడు రాజవుతాడు. ఇతని కాలంలోనే పులిందయదు, మద్రక అను పేర్లతోటి మ్లేచ్ఛ సమానులైన తెగలు వ్యాప్తి చెందుతాయి. వర్ణ వ్యవస్థ నశిస్తుంది. రాజరికం చేత క్షత్రియులు నశిస్తారు. సౌరాష్ట్ర, అవంతి, అభీర దేశాలలో ఉపనయనాది సంస్కారాలు లేని బ్రాహ్మణులు శూద్రప్రాయులై వెలుస్తారు. వారు మ్లేచ్ఛప్రాయులై సింధు నది, చంద్రభాగా నది తీరాలలోనూ కుంతి, కాశ్మీర దేశాలలోనూ పాలన సాగిస్తారు. అప్పుడు దేశంలో అధర్మము, ఆంధ్రుతము బాగా వ్యాపిస్తాయి. దానబుద్ధి లోపిస్తుంది. పరధనము, పరస్త్రీలు అపహరించబడతారు. అవినీతి, నిలకడలేనితనము పెరుగుతాయి. బలము, శక్తి, ధీరత్వము, ఆయుర్దాయము తరుగుతాయి. మ్లేచ్ఛులు పాలకులవుతారు. తమోగుణము, రజోగుణము, ప్రజాపీడనము విజృంభిస్తాయి. ప్రజలలో స్వార్థము, పరస్పర ద్వేషము, కలహాలు పెరుగుతాయి. అప్పటి నుండి నానాటికి ధర్మము, సత్యము, బాహ్య అంతఃశౌచము, క్షమ, కరుణ, జ్ఞాపక శక్తి, శరీర శక్తి, ఆయుర్దాయము అన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కలియుగంలో ధనవంతులే ఉత్తమ వంశీయులుగా, శీలవంతులుగా, గుణవంతులుగా, శక్తిమంతులుగా భావింపబడతారు. బలము ఉన్న వాళ్ళు చెప్పినదే న్యాయము, ధర్మము అనబడుతుంది. యువతే యువకులు స్వేచ్ఛగా తామే ఎన్నుకొని పెండ్లి చేసుకుంటారు. వ్యాపారంలో వంచనయే ముఖ్య సూత్రం అవుతుంది. ఎక్కువ రతి సుఖాన్ని ఇవ్వగలవారే ఉత్తమ స్త్రీ పురుషులుగా మెప్పు పొందుతారు. బాహ్య చిహ్నాలను ప్రదర్శించుకొని బ్రాహ్మణులు, సన్యాసులు తిరుగుతుంటారు. ధనహీనులకు న్యాయము లభించదు. దంభవాచాలత్వము చూపేవారే పండితులు అనిపించుకుంటారు. ఉదర పోషణమే ఉత్తమ పురుషార్థం అనుకుంటారు. డాంబికాలు పలకటము సత్యవచనం అనిపించుకుంటుంది. కుటుంబ పోషణమే నైపుణ్యంగా భావిస్తారు. కీర్తి కోసమే పుణ్యకర్మలు చేస్తారు. భూమండలమంతా దుష్టుల
విహార భూమిగా ఉంటుంది. దుష్టులలోని బలవంతులే భూమిని పాలిస్తారు. శక్తి లేని ప్రజలు కొండలు అడవులు ఆశ్రయించి దుంపలు ఆకులు తిని బ్రతుకుతారు. పాలకులు విధించే పన్నులు దుర్భిక్షము పీడిస్తూ ఉండగా ఆకలి చలి వేడి వర్షాలకు తట్టుకోలేక ప్రజలు తమలో తాము కొట్టుకొని నశిస్తారు. ఆయుర్దాయము 30-20 ఏళ్లకు దిగిపోతుంది. నాస్తికులు ఎక్కువవుతారు. రాజులు పాలకులుగా ఉండి దోపిడీ దొంగల్లా తయారవుతారు. మనుషులు అకారణంగా ఒకరినొకరు హింసించుకుంటారు. ఆస్తులు తగలబెట్టుకుంటారు. భార్య యొక్క బంధువులే ఎక్కువగా ఆదరింపబడతారు. ఆవులు మేకలంత చిన్నవిగాను అల్ప పాడి ఇచ్చేవిగాను అవుతాయి. ఆశ్రమాలు గృహస్థుల ఇళ్లలాగా తయారవుతాయి. అతిథులను ఆదరించటము ఉండదు. వర్షాలు కురవవు. ఇండ్లు వాకిళ్ళు పాడుబడతాయి. భూమి సారహీనమవుతుంది. కలియుగాంతంలో భగవానుడు శంబల గ్రామంలో విష్ణుయసుడనే బ్రాహ్మణునకు కల్కిగా పుట్టి దేవదత్తమనే గుర్రాన్ని ఎక్కి తన ఖడ్గంతో కోట్ల కొలదిగా ఉన్న దుష్టులను చోరులను హతమారుస్తాడు. వాసుదేవుని అవతారమైన కల్కి భగవానుని స్పృశించిన వాయువు వలన మిగిలి ఉన్న ప్రజలు వారికి కలగబోవు సంతానము సర్వులు శుద్ధ సాత్వికులవుతారు. అప్పుడు కృతయుగము ప్రవేశిస్తుంది. శ్రీకృష్ణుడు ఈ భూమిపైన ఉన్నంత వరకు కలి ప్రవేశించలేకపోయింది. శ్రీకృష్ణుడు నిష్క్రమించిన వెంటనే కలి ప్రవేశించి భూమండలాన్ని ఆవరించింది. ఈ కలి యుగాంతమున ప్రస్తుతము కలాపి గ్రామములో ఉన్న చంద్రవంశపు శంతనుని సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశానికి చెందిన సూర్యవంశపు రాజైన మరువు వాసుదేవుని అనుగ్రహం చేత ఈ భూమండలానికి వచ్చి వర్ణాశ్రమ సకల ధర్మాలను పునఃప్రతిష్ఠింపజేస్తారు. కృతయుగము తరువాత త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగాలు మళ్ళీ పునరావృతమవుతాయి. ఈ భూమిని పాలించే రాజులు ఇది నాది అది నాది అని భూమి గురించి పోట్లాడుకోవడము చంపుకోవడము చూసిన భూమాత ఇలా అనుకుంటున్నది, ఆహా ఈ రాజులు ఎంతటి అవివేకులు, మృత్యువు నీడలాగా వెంటాడుతుంటుందని గుర్తించక తామేదో శాశ్వతంగా ఉండిపోతామనుకొని ఇతర రాజులను ఓడించి వారి రాజ్యాలను ఆక్రమిస్తారు. వారి తండ్రులు కానీ తాతలు కానీ చివరికి మనువులు ప్రజాపతులు ఎవ్వరైనా కానీ చిరకాలము ఉండిపోగలిగారా? ఇంద్రియాలనే జయించలేని రాజులు తమ దేహాలనే శాశ్వతంగా ఉంచుకోలేమని తెలుసుకోకుండా నన్ను శాశ్వతంగా ఉంచుకుందాము అనుకుంటున్నారు. శ్రీహరిని ఆశ్రయించి శాశ్వతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అనుకోకుండా నశ్వరమైన ఈ భూలోక సంపదల కోసము తమ అమూల్యమైన జీవితాన్నే వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ విధంగా అనుకొని జాలిపడుతుంది. ఓ పరీక్షిత్ మహారాజా, నేను నీకు అనేక మంది రాజుల చరిత్రలను చెప్పాను. వాళ్ళల్లో ఎవ్వరూ ఉండిపోలేదు. ఏ కొద్ది మందో తప్ప వారి కథలైన ఈ భూమి మీద నిలువలేదు. కేవలము శ్రీకృష్ణ భగవానుని కథలనే వింటూ స్మరిస్తూ ఉంటే ఆయన యందు భక్తి పెరుగుతుంది. కృతయుగంలో సత్యము దయ తపస్సు దానము అనే 4 పాదాలపైన ధర్మము నడిచేది. త్రేతాయుగంలో ఈ 4 ధర్మాలలో నుండి ఒక్కొక్క పావు భాగము తరిగిపోయి వాటి స్థానంలో అనృతము హింస అసంతృష్టి కలహము చేరుతాయి. ద్వాపర యుగంలో సత్యము దయ తపస్సు దానము సగం సగం తరిగిపోయి వాటి స్థానంలో అనృతము హింస అసంతృష్టి కలహము చేరుతాయి. కలియుగంలో సత్యము దయ తపస్సు దానము ఒక్కొక్క పావు భాగమే మిగిలి ఉండి 3 పావుల అనృతము హింస అసంతృష్టి కలహము వచ్చి వాటితో చేరుతాయి. కలియుగంలో సద్గుణాలు చాలా వరకు నశించి దురాచారము
లోభము, నిర్దయ, పగ, ఆశ, అర్ధకామ తృష్ట, దంభము, బుద్ధిమాంద్యము, తిండిపోతుతనము, మందభాగ్యము, జారత్వము, కలహకాంక్ష, చోరబుద్ధి ప్రబలమైపోతాయి. పాలకులు పీడిస్తారు. బ్రాహ్మణులు జ్ఞానహీనులై ఉదర పోషణకు నీచవృత్తులను చేపడతారు. పాలు ఇవ్వని గోవులు పోషింపబడవు. సాధు సన్యాసులు గ్రామాల్లోనే నివసిస్తారు. ధనాసక్తులవుతారు. స్త్రీలు అధిక సంతానవతులై భోజన ప్రియులై విషయసుఖాలను ఎక్కువగా వాంఛిస్తూ సిగ్గు విడిచిన వాళ్ళై కఠినాత్ములై మోసము, సాహసము, చౌర్యము చేయడానికి వెనుదీయని వాళ్ళై ఉంటారు. వర్తకులు వంచననే ఆశ్రయిస్తారు. పురుషులు కామవశులై స్త్రీలకు లొంగి ఉంటారు. క్షుద్ర వ్యక్తులు సన్యాసి వేషముతో జీవనోపాధిని ఆర్జిస్తారు. స్త్రీ పురుషులు స్నానాధికాలను మానివేసి విలువలేని వస్తువుల గురించి కూడా పోట్లాడుకుంటారు, హింసించుకుంటారు. పురుషులు తల్లిదండ్రులను, తోబుట్టువులను అలక్ష్యం చేసి భార్య తోబుట్టువులను ఎక్కువగా ఆదరిస్తారు. రాను రాను ప్రతి వ్యక్తి తన సౌఖ్యాన్నే చూసుకొని సమాజ క్షేమాన్ని, తల్లిదండ్రులను, చివరికి భార్యా బిడ్డల్ని కూడా విసర్జించటానికి వెనుదీయడు. నాస్తికత్వము ప్రబలిపోతుంది. అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షము, దారిద్ర్యము, ఆకలి మంటలు, అరాచకాలు తాండవిస్తాయి. అయితే కలికాలంలో ఒక సుగుణం మాత్రం ఉన్నది. కలిదోష భయము తొలగాలంటే ఇంకా ఏ యుగంలోనూ లేని తరుణోపాయము ఈ యుగంలోనే ఉంది. అది ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని నిరంతరము ప్రేమపూర్వకంగా స్మరిస్తూ ఉంటే సమస్త పాపాలు తొలగిపోయి ఆయన యొక్క సాయుధ్యము లభించటమే ఆ విశిష్టత. శాస్త్రాధ్యయనము, తపస్సు, యోగాభ్యాసము, తీర్థయాత్రలు, వ్రతాలు, దానాలు మొదలైన వాటి ద్వారా లభించిన ఫలితం కంటే భగవానుని మనస్సులో స్మరించి ఆయన కథలను విని ఆయనను కీర్తించి ఆయనను పూజించి ధ్యానిస్తే ఇంకా ఉత్తమ ఫలితం లభిస్తుంది. కృతయుగంలో ధ్యాన సాధన ద్వారాను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారాను, ద్వాపర యుగంలో భగవదారాధన, అర్చన, పూజల ద్వారాను లభ్యమయ్యే మోక్షము కలియుగంలో దివ్యనామ సంకీర్తనం ద్వారా లభిస్తుంది. ప్రళయములు గురించి శ్రీశుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.